ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అమ్మా, ఇక అంతా నీ దయ. నీ చల్లని దీవెనలతో ఇంత దూరం రాగలిగాను. ఇక ఈ చివరి ఘట్టాన్ని కూడా నువ్వే దగ్గరుండి ఎలాంటి సమస్య రాకుండా జరిపించు తల్లి. ఇందాక తప్పించుకున్నానని అంతా అయిపోయిందనుకుంటున్నారా? నన్ను ఎదుర్కోవడం మీ వల్ల కాదు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తా. వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. జగన్మాత, ఈ 3 రోజులు ఎంతో నిష్ఠగా నిన్ను కొలిచాను. ఎలాంటి పొరపాటు లేకుండా ఈ వ్రతాన్ని పూర్తి చేశాను. రండి రండి, మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. మీరు త్వరగా వస్తే నా పని త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ నైవేద్యం నీకు సమర్పించిన తర్వాత ముత్తైదువుల ఆకలి తీర్చాక నా వ్రతం సమాప్తవుతుంది. ఇంత కష్టపడింది మా అమ్మ కోసమే. నా మీద కరుణ చూపించి అందరూ బాగుండేలా చూడు తల్లి. వచ్చావా? ఇప్పుడు నేను మీ ద్వారా లోపలికి వెళ్ళి ఆ పూజ ఎలా ఆపుతానో చూడు. నన్ను ఎవ్వరూ ఆపలేరు. అమ్మా, అత్తయ్య వాళ్ళు వచ్చారు. సిద్ధాంత్ గారు ఏం చెప్పారో మర్చిపోయారా? సంకల్ప దీక్ష సంయుక్త చేస్తుంది కాబట్టి తన రక్త సంబంధీకులు ఎవరైనా గుడిలోకి వస్తే వాళ్ళ ద్వారా గుడి ప్రాంగణంలోకి రాగలదు. వాళ్ళొచ్చారు కానీ అది రాలేదు. సిద్ధాంత్ గారు చెప్పారు కదా వస్తుందని. రాదు, రాలేదు. మంత్రించిన పుష్పాన్ని ఇస్తాను. అది తన దగ్గర ఉన్నంత వరకు ఏ దుష్టశక్తి తన దరికి చేరదు. దీన్ని మీ అమ్మ దగ్గర ఉండేటట్టు చూడమ్మా. అమ్మిలా మన మాట వినకుండా బయటికి వెళ్తుంది కాబట్టి ఆ రోజు ఇలా చేశాను. నీకే ఇన్ని తెలివితేటలుంటే నా పగను తీర్చుకోవడానికి తహతహలాడుతున్న దాన్ని నేనేం చేయలేనా?
ప్రళయం ముంచుకొస్తోంది. ఆ దుష్టశక్తి మీ అమ్మలోకి ఆవహించింది. పూజలు వ్రతాలు చేసి నా నుంచి తప్పించుకోవాలి, నన్ను తరిమేయాలని చూస్తారా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అమ్మా ఆదిపరాశక్తి, అభం శుభం తెలియని ఆడపిల్ల మీ కటాక్షం కోసం కటిక ఉపవాసం ఉంటూ ఇంతటి కఠినమైన దీక్ష చేస్తూ చివరి ఘట్టానికి చేరుకుందమ్మా. నాకు జరిగిన అవమానానికి ఈ భూమి మీద నీ రక్తం లేకుండా చేస్తేనే నాకు విముక్తి. నా ప్రాణం పోయినా సరే ఇక్కడ ఎవరి ప్రాణాలు పోనివ్వను. అయితే మొదట నిన్ను చంపి తర్వాత వీళ్ళ సంగతి చూస్తాను. ఇప్పుడు గానీ నువ్వు స్పందించి కాపాడకపోతే ఎన్నో ప్రాణాలు తీసుకుంటుందమ్మా దుష్టశక్తి. ఇంతటి దురాగతాన్ని చూస్తూ నువ్వు ఎలా ఉండగలవమ్మా? నువ్వేదైనా చేసేదుంటే నన్ను చెయ్యి, నా వాళ్ళని విడిచిపెట్టు. ఏంటి అందరి మీద జాలి చూపించి నువ్వొక్కదానివే శిక్ష అనుభవించాలనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నిజం నిజం మాట్లాడుతున్నాను. నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పవేంటి? నువ్వు నన్ను ఎందుకు చూసావు? నేను చూడలేదు. నేను కూడా నిన్ను చూడలేదు. లేదు, నువ్వు చూసావు. అది నీకెలా తెలుసు? నేను చూసాను కదా, మరి ఇంతకు చూడలేదన్నావు, ఇప్పుడు చూశానంటున్నావు. అబ్బా, ఉదయాన్నే నీతో పెట్టుకున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడక తన ఊపిరి జడగా కనగలిసి మురలయ్యే నాలో అలజడిగా. అబ్బా, ఈ జుట్టంటే ఇలా ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఇది కానీ చూసిందంటే ఏమనుకుంటుందో ఏంటో. తీ త్వరగా. ఎవరైనా చూస్తారు. రావడం లేదు. తెంపి తెంపేయాలా? జుట్టంటే నీకంత చులకనగా ఉందా? నేను తెంపాను, తీస్తాను. హాయ్, మీ
మీ ఫ్రెండ్ వచ్చింది కదా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను. ఇతనెందుకు ఇంత సిగ్గుపడుతున్నాడు? అబ్బబ్బా, ఏంటి అలా బిగుసుకుపోయావు? ఏంటి నువ్వు మీ బాబా పొద్దు పొద్దున్నే? నోర్మి, ఏం మాట్లాడుతున్నావు? ముందు నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు. సరే సరే, నాకెందుకులే గాని నువ్వు క్యాబిడేలో చేయట్లేదు కదా? అవునే, జాబ్ ప్రయత్నంలో ఉన్నాను, కానీ ఎక్కడ సెట్ అవడం లేదు. నువ్వు అనుకుంటే సెట్ అవుతుంది. నేను అనుకుంటే సెట్ అవుతుందా? ఏంటది? నాకు తెలిసిన అతను కొత్తగా ఈవెంట్స్ చేస్తున్నాడు. అంటే పెళ్లిళ్ళు జరిపించడం, ఫంక్షన్స్ దగ్గరుండి చూసుకోవడం. అయితే అతని ఫస్ట్ ప్రాజెక్ట్ ఒక పెళ్లి చేస్తున్నాడు. అది కూడా చాలా పెద్ద బడ్జెట్ లో. పెద్దవాళ్ళ ఇంట్లో పెళ్ళే. అతనితో పాటు చూసుకోవడానికి ఒక పార్ట్నర్ కోసం చూస్తున్నాడు. పైగా నమ్మకమైన అమ్మాయి అయితే ఈవెంట్ లో పెళ్లి కూతురు తరపున మాట్లాడడానికి, వాళ్ళ అవసరాలు తెలుసుకోవడానికి బాగుంటుందని అనుకుంటున్నాడు. నీకంటే నమ్మకమైన అమ్మాయి ఎవరుంటారు? అందుకే నీ గురించి అతనితో అంతా చెప్పాను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి కలువు. తప్పకుండా కలుస్తాను. ఇప్పుడు అర్జెంటుగా నాకు కూడా జాబ్ కావాలి. అలాంటిది ఇలా ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకునే అవకాశం వస్తే ఎందుకు కాదనుకుంటాను. త్వరగా వెళ్ళి కలుస్తాను. ఇందుకే అతని పేరేంటి? కార్తిక్. నేను అతని నెంబర్ నీకు సెండ్ చేస్తాను, నువ్వు వెళ్ళి కలువు ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. సరే, నేను వెళ్ళొస్తాను. సరే, బాయ్ బాయ్. గోంగూర పచ్చడి వండుతావు చూడు అత్తయ్య, అది చాలా ఇష్టం. అత్తయ్య. ఏంటమ్మా సమయు? అత్తయ్య. అయ్యో సమయు, అమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఈ ఆనందం? నాకు కొత్త పని దొరికింది. ఈసారి కార్ డ్రైవింగ్, బైక్ రైడింగ్ అంటూ కష్టపడనక్కర్లేదు. ఈవెంట్ ఆర్గనైజర్ గా అవకాశం వచ్చింది. అక్క, శాలరీ ఎంతక్క? నాకు శాలరీ లేదు, బాగా చేసుకోగలిగితే పర్సెంటేజ్ ఇస్తానన్నారు. అత్తయ్య, నేను వెంటనే వెళ్ళి అతను కలవాలత్తయ్య. అలాగే అమ్మా, అంతా దేవుడి దయ. వెళ్ళు, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఈ లోపు టిఫిన్ రెడీ చేస్తాను. అలాగే అత్తయ్య. వెళ్ళు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అత్తయ్య. ఎంత మంచి న్యూస్ కదా. అమ్మా, ఇంకా ఏంటి మామ్ దాంతో పని? మొత్తం సర్వనాశనం చేసింది కదా. మనం బిజినెస్ చేసుకొని మంచిగా బ్రతకడానికి కావాల్సిన అవకాశం వచ్చినా మన చేతికి అందకుండా చేసింది. అయ్యో, ఎందుకక్క అలా మాట్లాడతావు? నిన్నటి వరకు నేను ఇల్లు కదలకుండా అనుక్షణం అమ్మవారి ధ్యానంలో ఉంటూ పూజ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి కాబట్టి రానన్నాను. ఈ రోజు వెళ్దాం పదండి. మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి అది టికెట్ కొనుక్కుని వెళ్లే సినిమా హాల్ కాదు. మనకి సహాయం చేయాలనుకున్న మనుషులు పిలిచినప్పుడు వెళ్ళాలి, కానీ మనకి కుదిరినప్పుడు కాదు. అయినా నీకు ఆ కంపెనీలో మంచి పొజిషన్లో జాబ్ ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేసావంట. అసలేంటి నీ ప్రాబ్లం? నాకు జాబ్ ఆఫర్ చేసిన కంపెనీయా? ఎస్, పిఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ. నిన్న మీరు బిజినెస్ డీల్ గురించి వెళ్ళింది? అవును, ఆ కంపెనీలోనే. అయితే ఈ విషయం నిన్న తెలిసినా ఈ రోజు తెలిసినా నేను ఆ కంపెనీ వైపు తిరిగి కూడా చూడను.
చూసావా మామ్ దీన్ని పొగరు? పిలిచి అవకాశం ఇస్తాను అంటే ఆ కంపెనీ వైపు మొహం కూడా చూడనంటుంది. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఆ కంపెనీ కన్స్ట్రక్షన్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అని అందరినీ నమ్మిస్తూ లోపల చాలా ఇల్లీగల్ పనులు చేస్తున్నారు. అలాంటి కంపెనీలో పనిచేయడం కన్నా పస్తులుండి చచ్చిపోవడం మేలు. అందుకే నేను వాళ్ళు ఇచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేశాను. అందుకని వాళ్ళిప్పుడు మీ ద్వారా అప్రోచ్ అయ్యారు. అవును మరి, ఇలాంటి పనిమంతురాలు వాళ్ళకి దొరకదు పాపం. విషయం అది కాదక్క. వాళ్ళు మనల్ని పిలిచి మరీ ఇలా ఆఫర్స్ ఇస్తున్నారంటే ఏం ఆశించకుండా చేయరు కదా. తనకి పాపం ఆకలేస్తున్నట్టుంది. అవును, ఒక వారం నుంచి తను కడుపు నిండా తినటం లేదు. ఈ డబ్బున్న వాళ్ల తీరు నాకు అర్థం కాదు. వేలకు వేలిచ్చి వంట వాళ్ళని పెడతారు, కానీ కడుపు నిండుగా అన్నం తినరు. డైటింగ్ అంటారు, ఫాస్టింగ్ అంటారు. పాపం వసుంధర మొహం వాడిపోయింది. ఏదన్నా పెట్టాలనుంది. అంతే కదా, పెట్టేద్దాం. ఏంటి ఆర్డర్ పెడుతున్నావా? తను బయట ఫుడ్ తినకూడదు, మళ్ళీ స్టమక్ అప్సెట్ అయితే కష్టం. ఆ విషయం నాకు తెలుసు. ఒక్క నిమిషం. హాయ్. సార్, మీరు మా ఇంటి ముందున్నారా? హాయ్. హాయ్. రా రా రా. ఎక్కడికి? కార్లో రైడ్కి. నువ్వు వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? లో. ప్లీజ్ సార్, 10 minutesలో వచ్చేస్తాను. డన్. ఇలా కడుపు నిండా తిని హాయిగా ఇలా రిలాక్స్ అవుతూ ఉంటే ఎంత బాగుంది అసలు. ఎప్పుడో కానీ ఇలా టైం దొరకదు.
వాసు వాసు అమ్మ ఎందుకు ఈ టైంలో పిలుస్తుంది? ఇప్పుడే మనం కడుపు నిండా భోజనం చేశాం కదా, ఇంకా ఏంటి ప్రాబ్లం? ఇంకేమైనా స్వీట్ అలాంటిది ఏమైనా మిస్ అయ్యానా? వాసు అమ్మా ఓ ఏంటత్తయ్యా ఈ భాష ఏంటి? అర్థం కాని భాష. మరి వాడు నోటితో మాట్లాడొచ్చు కదా. వాడు బిల్డప్ కొబ్బరి బొండంగాడు. ఏంటి సంయుక్త, ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? ఫుడ్ కోసం. ఆర్డర్ పెట్టలేదు అంటున్నావు, ఇంట్లో కూడా ఏమీ లేదు, మరి ఫుడ్ ఎలా వస్తుంది? అలా వస్తుంది. ఆ. 10 minutes వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. ఓయ్, నాకు పనుంది. నేను ఏం ఖాళీగా లేను. 10 నిమిషాలు వెయిట్ చేయి. హాయ్. హాయ్, నా పేరు కార్తీక్. నేను సంయుక్త ఈ పెళ్లి ఈవెంట్ కోఆర్డినేట్ చేస్తున్నాం. హాయ్, ఐఎమ్ వాసు. నైస్ మీటింగ్ యూ. మీరు తనకి బావా? ఆ విషయం తను చెప్పిందా? నాకే అర్థమైంది. సరే, ఒక 10 minutes వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తుంది. ఓకే. ముద్దపప్పు, ఆవకాయ, వేడి వేడి అన్నం, నెయ్యి, వీటికి మించిన కాంబినేషన్ ఈ ప్రపంచంలోనే ఉండదు. అవును, వసుంధర కూడా ఇదంటే చాలా ఇష్టం. అయితే ఇంకేంటి, నువ్వే ఇచ్చేయి. థ్యాంక్ యూ సంయుక్త. మెరుపు కలలు రే వసు,
వాడి సంగతి చూడండిరా. నిన్ను దగ్గరికి వచ్చావో చంపేస్తా తినే. రేయ్, నీ పేరేంటో నాకు తెలీదు, కానీ తన ఒంట్లోంచి ఒక్క చుక్క రక్తం కారినా జీవితంలో నా పేరు మర్చిపోకుండా కొడతాను. కత్తి కింద పడై, కత్తి కింద పడేరా. కత్తి కింద రాకో. కొట్టిందెవడో నీకు తెలియాలి కదా, గుర్తుపెట్టుకో. నా పేరు వాసు. రే, ఇంకొకసారి కనిపించావో చంపేస్తాను, చంపేస్తాను. చేతికి ఈ బ్లడ్ ఏంటి? కర్చీఫ్ ఉందా? అసలు నీకు బుద్ధుందా? నువ్వు వెళ్ళిన చోట అపాయాలు వస్తాయా, లేదా వాటిని వెతుక్కుంటూ నువ్వు వెళ్తుంటావా? ఏయ్, ఎక్కువ మాట్లాడుకు. పోనీలే కదా రక్తం కారుతుంది అని వస్తే? పోనీలే కదా అని నువ్వు వచ్చావా? నీకేదైనా జరిగితే మీ ఇంట్లో ఏం సమాధానం చెప్పాలి? కొట్టానంటే మళ్ళీ
నేను టైంకి రాకపోయి ఉంటే నీ మెడ కూడా కోడి మెడ కోసేసినంత ఈజీగా కోసేసి ఉండేవాడు. నువ్వు వచ్చి మమ్మల్ని ఏం కాపాడలేదు. అదిగో అక్కడ ధృవ గారు ఉన్నారు కదా, ఆయన కాపాడారు. చెప్తా నీ సంగతి. హలో హలో హాయ్. మీకు చాలా చాలా థ్యాంక్స్. మీరు లేకపోతే ఈరోజు వసుంధరని నేను కాపాడుకుని ఉండగలిగేవాడిని కాదు. ఓ అవును, మీరు మీరు మా వెడ్డింగ్ ప్లానర్ కదా? అవును సార్. మీరేంటి ఇక్కడ? అది మల్లిక మేడం కాల్ చేశారు. వసుంధరకి డ్రెస్ డిజైనర్తో రాత్రి 11ంటికి అపాయింట్మెంట్ ఉంది. సో అది చెప్దామని మిమ్మల్ని ఫాలో అయ్యాము, కానీ ఈలోపే ఇదంతా జరిగిపోయింది. చాలా థ్యాంక్స్ సంయుక్త. పర్లేదు. హాయ్ వాసు, నైస్ టు మీట్ యూ. వాణ్ణి కొడుతూ నీ పేరు అందరికీ వినిపించేలా చేసావు. నా పేరు ధ్రువ. ఓ వెరీ నైస్ టు మీట్ యూ సార్. మీ పెళ్లికి హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు తప్పకుండా రావాలి. సంయుక్త, నువ్వు మాతో వస్తున్నావా? వస్తాను. కొంతమంది లిఫ్ట్ ఇచ్చి అండమాన్ వెళ్ళడానికి పడవేసినట్టు మాట్లాడుతున్నారు కదా. హలో, దీన్నే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం అంటారు. వెళ్లే ముందు పదా పదా అని బుర్ర తిని ఇప్పుడేమో ఇలానా? అసలు నువ్వెంతో హలో ఎక్స్క్యూజ్ మీ, మీరిద్దరు ఫ్రెండ్సా? కాదు, ఖచ్చితంగా బావ మరదలు అయి ఉంటారు. నేను కరెక్ట్గానే చెప్పానా? ఒక్క బావని తప్ప ఇలా ఇంకెవరిని ఆట పట్టించలేము. మీకు అపాయింట్మెంట్ ఉందన్నారు కదా, వెళ్దామా? షూర్. వాసు అన్నట్టు ఈసారి మీట్ అయినప్పుడు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. యా ష్యూర్. యా పదండి. హలో వాసు, ఎక్కడున్నావు? నీకోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఒక 10 minutesలో అక్కడ ఉంటాను రా. మీరు అక్కడ వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఓకే బాయ్. ఓకే ఓకే బాయ్. మెరుపు కలలు ఇతను మళ్ళీ కాల్ చేస్తున్నాడేంటి? ఎవరు మమ్మా? మనకి బిజినెస్ కి ఫినాన్స్ ఇస్తానన్నాడు కదా ఆ చలపతిరావు. లిఫ్ట్ చేయి మమ్మా, లిఫ్ట్ చేయి. హలో హలో మేడం, నమస్తే. నమస్తే. నిన్న మీరు ఆవేశంగా వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తే నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది మేడం. అయినా నేను ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి కారణమైన భరద్వాజ ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే నేనేమో అమ్మాయి రావాలి, సంతకం పెట్టాలి, జాబ్ మా దగ్గర చేయాలి అనే కండిషన్స్ పెట్టడం ఎంత తప్పు నాకిప్పుడు అర్థమైంది మేడం. నన్ను క్షమించండి మేడం. మీతో ఈ మాటలు మాట్లాడి అగ్రిమెంట్ చేసుకోవాలని నేను దుబాయ్ కూడా వెళ్ళలేకపోయాను. మేడం, అగ్రిమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి మేడం. మీరొచ్చి సంతకాలు పెడితే 10 నిమిషాల్లో పని అయిపోతుంది మేడం.
ఏంటి మేడం ఏమీ మాట్లాడడం లేదు? సంయుక్తను కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు మేడం. మేడం, నిన్నటి నా మాటలు పట్టించుకుని మీరు రాకుండా ఉండకూడదు. నేను భరించలేను మేడం. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఉంటాను మేడం. ఏమంటున్నారు మమ్మా? సంయుక్తతో సంబంధం లేకుండా మనకి ఫైనాన్స్ చేస్తానంటున్నారు. వెంటనే బయలుదేరి రమ్మంటున్నారు. ఇంకా ఏంటి మమ్మా ఆలోచిస్తున్నావు? పద, త్వరగా వెళ్ళి అగ్రిమెంట్ మీద సంతకం చేద్దాం. వాళ్ళు మనల్ని పిలిచి మరీ ఇలా ఆఫర్స్ ఇస్తున్నారంటే ఏం ఆశించకుండా చేయరు కదా. అందుకే ఇంకొకసారి వాళ్ళు ఫోన్ చేస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏంటి మమ్మా ఆలోచిస్తున్నావు? సంయుక్త ఈ కంపెనీ రెప్యూటెడ్ కంపెనీ కాదు అంది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. సంయుక్త మీద నాకు కోపం చిరాకు ఉండొచ్చు, కానీ సంయుక్త తెలివితేటలు, తన అనాలిసిస్ మీద ఎలాంటి కంప్లైంట్ లేదు. మమ్మా, అసలు ఇలా ఆలోచిస్తున్నావేంటి? తను చెప్పింది క్లియర్ గా విన్నావుగా. నేను మిస్ ఇండియా అవ్వటం తనకిష్టం లేదు, అందుకనే ఇదంతా చేస్తుంది. ఆ విషయం మన ముందే ఒప్పుకుంది కదా మమ్మా. అయినా ఇంకా సంయుక్త మాటల గురించి ఆలోచిస్తున్నావేంటి మమ్మా? నువ్వు చెప్తోంది నిజమే, కానీ అంటే ఏంటి మమ్మా? ఇప్పుడు సంయుక్త ఆ మనుషుల గురించి తప్పుగా చెప్పింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు తప్పుగా కనిపిస్తున్నారా మమ్మా? నీకు గుర్తుందమ్మా, నేను మిస్ ఇండియా అవ్వకుండా ఉండటానికి సంయుక్త ఎన్ని ప్రయోగాలు చేసింది? నువ్వే దగ్గరుండి చూసావుగా. అలాంటి సంయుక్త మాటలు విని నా లైఫ్ ని నాశనం చేస్తావా మమ్మా? బేబీ, ఎస్ మమ్మా. అయినా మనకి తెలీదా ఎవరు ఎలాంటి వారని? మనం అంచనా వేలేమా? సంయుక్త కుళ్ళుతో కుతంత్రంతో నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ప్లీజ్ మమ్మా, మన బిజినెస్ కు ఫైనాన్స్ వస్తే మనం ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికేయొచ్చు. ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. నేను మిస్ ఇండియా అవ్వచ్చు. మళ్ళీ మనం సొసైటీలో గొప్పగా బ్రతికేయొచ్చు. ప్లీజ్ మమ్మా, ప్లీజ్ అండర్స్టాండ్. మనం వెళ్ళి అగ్రిమెంట్ చేసుకుందాం మమ్మా. సరే, పద వెళ్దాం. ఎస్! ఇప్పుడు ఏం చేద్దాం? బావా, నా రింగ్ ఇవ్వు. రింగ్ అడిగితే ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారేంటి? నా రింగ్ ఎక్కడ? వసుంధర, రింగు నువ్వు ఇచ్చినప్పుడు నేను నా జేబులోనే పెట్టుకున్నాను. కానీ ఏంటి? అసలు నా రింగ్ ఏది? నాంచకుండా నిజం చెప్పరా. గోల్డ్ షాప్ అతనికి ఇచ్చావా? సంయుక్త, నా రింగ్ ఎక్కడ? నీ రింగ్ కనపడ్డం లేదు వసుంధర. అదే వెతుకుతున్నాం.
దీన్ని ఎప్పుడు నీ చేతి నుంచి తీయకూడదు. నేను అందుకే ఉంగరం ఇవ్వనన్నాను భాస్కర్ మామయ్య. నాకిప్పుడు ఆ ఉంగరం కావాలి. ధ్రువ సార్ ఆ ఉంగరం తీయొద్దని పదే పదే చెప్పారు. నేను ఆ ఉంగరం ఇవ్వకుండా ఉండాల్సిందే. నిజంగా జేబులోనే పెట్టుకున్నాను వసుంధర. ఇంకా మాట్లాడుకు బావా. ఆయన ఉంగరం ఇచ్చేటప్పుడు చెప్పిన మాటలు విన్నావు కదా. నిన్న నేను ఉంగరం తీయడానికి ఆలోచిస్తుంటే చాలా మాటలని తీసుకున్నావు. ఇప్పుడు ఏమైంది? మామయ్య ఒకసారి ఫోన్ ఇవ్వు. వసుంధర తొందరపడుకో. నా దగ్గరే పోయిందని తెలిస్తే ధ్రువ నేను కావాలని చేశాననుకుంటాడు వసుంధర. మరి నా దగ్గర అది లేదని తెలిస్తే ఏమనుకుంటారు? ఇంకా ఈ విషయం నేను ధ్రువ సార్ దగ్గర దాచకూడదు. వసుంధర, నీ టెన్షన్ నేను అర్థం చేసుకోగలను, కానీ ఒక్కసారి నేను కావాలని చేయలేదు వసుంధర. ధ్రువ నన్ను జైల్లో పెట్టించడం వల్ల నాకు రావాల్సిన గవర్నమెంట్ జాబ్ కూడా పోయింది. ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు. అప్పటికి రాలేదంటే ఈ కత్తి నీ గుండెల్లో దిగుతుంది. ఆ తర్వాత నీ గొంతులో దించుతాను. హలో సార్, వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారు సార్. పంపించమంటారా? కలవాలన్నప్పుడు పంపించకుండా నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? త్వరగా త్వరగా పంపించు. అలాగే సార్, పంపిస్తున్నాను. వచ్చేసారంట సార్. మీరు వెళ్ళండి. ఈరోజు ఎలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను సార్. బాగా గుర్తుపెట్టుకో, మనకు కావాల్సింది సంతకాలు. ఆ సంతకాల ద్వారా మనం వాళ్ళని ఇల్లీగల్ కేసులో ఉమెన్ ట్రాఫికింగ్ రాకెట్లు ఇరికించబోతున్నాం. ఏ మాత్రం తేడా వచ్చినా మొత్తం నాశనం అవుతుంది. జాగ్రత్త. అలాగే సార్, అలాగే అలాగే. రండి మేడం, కూర్చోండి. రండి రండి, కూర్చోండి. నిన్న మిమ్మల్ని అలా అవమానించినందుకు నేను చాలా బాధపడుతున్నాను మేడం. నన్ను క్షమించండి. పర్వాలేదు. ముందు ఆ అగ్రిమెంట్ ఇస్తే దాన్ని ఒకసారి చదివి సంతకం పెడతాను. అయ్యో, చదవాల్సిన అవసరం లేదు మేడం. ఫైల్స్ అన్నీ మీకు ఫేవర్గానే ఉన్నాయి. నాకు అవసరం. ముందు ఆ అగ్రిమెంట్ ఇవ్వండి. డబ్బులు తీసుకుంటుందన్న ఆనందంలో టక్కున సంతకాలు పెడుతుందనుకుంటే చదువుతానంటుంది. ఏమైనా తేడా వస్తే ఇక అంతే. ఇందులో గనక ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించినది ఏదైనా ఉంటే ఈవిడ నన్ను చంపకముందే ముందు నేనే చచ్చిపోతే బెటర్.
ఎందుకంత కంగారు పడుతున్నారు? అలా ఏం లేదు మేడం. మరి చెమటలు పడుతున్నాయి? అదేంటంటే మేడం, ఆఫ్టర్నూన్ దుబాయ్ ఫ్లైట్ ఉంది. ఇది అయిపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అందుకని చిన్న టెన్షన్గా ఉంది. నేను సంతకాలు పెట్టే ముందు నాకు కొన్ని అనుమానాలున్నాయి. మీ దగ్గర నుంచి నాకు సమాధానాలు కావాలి. మామ్ ఏంటి ఏదో అనుమానాలంటుంది? అంటే సంయుక్త చెప్పిన విషయం ఏంటో చెప్తుందా ఏంటి? అలా చెప్తే నాకు కోపం వచ్చి అగ్రిమెంట్ వద్దంటే ఎలా? మామ్ ఇంకా అనుమానాలేంటి? సంతకాలు పెట్టి వెళ్ళిపోకుండా ఏంటి గోలా? నాకొస్తున్న కోపానికి వీళ్ళని ఇక్కడికిక్కడే చంపి పాతేస్తే సరిపోతుంది. సారీ టు సే, బయట మీ కంపెనీ రెప్యుటేషన్ గురించి చాలా నెగిటివ్గా విన్నాను. నెగిటివ్గా కన్నా చాలా తప్పుగా విన్నాను. మీరు వ్యాపారం ముసుగులో ఇల్లీగల్ పనులు చేస్తున్నారని. మామ్, దాని గురించి మీరేమంటారు? ఇంకా లాభం లేదు. వీళ్ళని ఇలా వదిలేస్తే ఇంకా ప్రమాదకరంగా మారుతున్నారు. వీళ్ళంతా చూస్తాను. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నారేంటి? చూడండి, నాకేదైనా ఇలా మొహం మీద అడగటం అలవాటు. మేడం, మీకు తెలియదేముంది? మనం లాభసాటి వ్యాపారం చేసేటప్పుడు మన శత్రువులు ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఇది అలాంటి వాళ్ళు చేసిన ఫ్రాడ్ తప్ప నిజం లేదు మేడం. మీ మాటల్ని ఎలా నమ్మమంటారు? నమ్మాలి మేడం, ఎందుకంటే వ్యాపారం నమ్మకం పైనే జరుగుతుంది. ఒక విషయం మేడం, భరద్వాజ గారు నాకు వ్యాపారంలో హెల్ప్ చేశారన్న కృతజ్ఞతతో మిమ్మల్ని నాకు నేనుగా పిలిచి ఫైనాన్స్ ఇస్తున్నాను. ఇందులో నా స్వార్థం ఏముంది చెప్పండి? మీకు డబ్బులు ఇవ్వడం వల్ల రేపు వ్యాపారం సరిగ్గా జరగకపోతే నష్టపోయేది నేనే కదా. అలాంటప్పుడు ఇందులో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయినా ఇస్తున్నానంటే నాకు హెల్ప్ చేసిన ఫ్యామిలీకి అండగా ఉండాలనే ఉద్దేశం తప్ప ఇంకేముంటుంది మేడం? ఇంకా మీకు నమ్మకం కలగకపోతే నేను ఆఫీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి అకౌంట్ మీరు చూడొచ్చు. లేదా మా సీఆర్ మీకు అటాచ్ చేస్తాను. మీరు వారం రోజులు మొత్తం స్టడీ చేసిన తర్వాతే ఈ అగ్రిమెంట్ చేసుకుందాం. వీడేంటి మళ్ళీ సంతకాలు తీసుకోకుండా వెళ్ళమంటున్నాడు? మీ అమ్మాయి సంయుక్త మా కంపెనీలో పనిచేయాలనే స్వార్థంతో ఆలోచించాను మేడం. అంతే తప్ప ఏ ఉద్దేశంతో పొరపాటు చేయలేదు మేడం. నాకు తర్వాత తెలిసింది సంయుక్త కూడా మీరు చెప్పిన మాటలు విని మా కంపెనీలో పనిచేయడానికి ఇష్టపడలేదని. ఇక మీ ఇష్టం మేడం, నేను చెప్పాల్సింది చెప్పాను. ఓకే, పెన్ ఇవ్వండి.